కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. స్వాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. నిజంగా చైనాను చూసి భారతదేశము నేర్చుకోవాలి. దేశ రక్షణ కంటే, దేశ భద్రత కంటే, దేశ ప్రయోజనాల కంటే, దేశ సమగ్రత కంటే ఏది ముఖ్యమైనది కాదు. ఆ విషయంలో మనం చైనా నుంచి చూసి నేర్చుకోవాలి. నేను ఇంతకు ముందు పైన వీడియోలో డిస్కస్ చేసినట్టుగా చైనా కూడా కొరకరాని కొయ్య ఏదైనా ఉంది అంటే యుద్ధ విమానాల్లో, ఫైటర్ జెట్స్లో వాడే ఇంజన్. సరే, బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా ఎట్లాగో ఇవ్వవు. అయితే రష్యా దగ్గర ఉన్నటువంటి ఇంజన్లను MiG-21, MiG-25, MiG-29, MiG-37, రకరకాల మిగ్ గ్రూప్ ఉంది. అట్లాగే గ్రూప్ ఉంది. సుఖోయ్ అంటాం వాటిని. సుఖోయ్ 30, అట్లాగే సుఖోయ్ 56, ఇప్పుడు ఇంకో సుఖోయ్ 57 కాకుండా సుఖోయ్ 59 కూడా వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. అది 6th జనరేషన్ యుద్ధ విమానం. అయితే మిగ్ విమానాలను భారతదేశము, అట్లాగే సిరియా కాలంలో ఇరాక్ లాంటి చాలా దేశాలు దిగుమతి చేసుకున్నాయి, ఈజిప్ట్తో పాటుగా. అప్పుడు అమెరికా ఏ దేశానికి కూడా యుద్ధ విమానాలను అమ్మేది కాదు. కాబట్టి రష్యా పెద్ద ఎత్తున తన మిత్ర దేశాలకు యుద్ధ విమానాలను అమ్మింది. మనం కూడా కొనుక్కున్నాం. అప్పుడే రష్యా యొక్క యుద్ధ విమానాలను చైనా కూడా కొనుక్కుని ఆ యుద్ధ విమానాల యొక్క ఇంజన్ను తీసి చైనాలో అనేక దేశాల్లో పనిచేసే నిపుణులు, అంటే యుద్ధ విమానాలను, అట్లాగే జెట్ ఇంజన్స్, అట్లాగే మెకానికల్ ఇంజనీర్స్, యుద్ధ విమానాలకు కావాల్సిన మెటలార్జీ ఇంజనీర్స్, అంటే మెటల్స్కి, అట్లాగే ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఏరోనాటిక్స్ ఇంజనీర్స్ ఎక్కడైతే పనిచేస్తూ ఉంటారో అన్ని దేశాల్లో ఇంజనీర్లను సంప్రదించి, చైనా పౌరసత్వం ఉన్న ఆ ఇంజనీర్లు చాలా దేశాల్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళతో ప్రత్యేకంగా మాట్లాడి, మీరు ఏ దేశంలో అయితే పనిచేస్తున్నారో, బ్రిటన్లో కావచ్చు, ఫ్రాన్స్లో కావచ్చు, అమెరికాలో కావచ్చు, అక్కడ వాళ్ళు ఇచ్చే జీతాల కంటే 3 నుంచి 5 రెట్లు జీతాలు ఎక్కువ మేము ఇస్తాము అని చెప్పి వాళ్ళని అందరినీ పిలిపించి నయానా భయాన్న, ఒకవేళ రాకపోతే వాళ్ళ కుటుంబాలను బెదిరించి, వాళ్ళ అన్నదమ్ములను, భార్యాభర్త పిల్లల్ని ఎదిరించి, రకరకాలుగా భయపెట్టి వాళ్ళను చైనాకు పిలిపించి పెద్ద మొత్తంలో జీతాలు ఇచ్చి రివర్స్ ఇంజనీరింగ్ చేయించింది. రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఆ యుద్ధ విమానం యొక్క ఇంజిన్ని మెల్లగా విప్పి దాన్ని అసెంబుల్ చేయడం. అంటే దాని లోపల ఏమేం పార్ట్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, దాని మెటలార్జీ స్ట్రెంత్ ఎంత అని చెప్పేసి రకరకాలుగా ఆ యుద్ధ విమానాన్ని జోడించి దాంట్లో మెటల్స్ ఏంటి, అన్ని ఎలక్ట్రానిక్స్ ఏంటి, ఏవియేషన్ ఏంటి, ఇవన్నిటిని బాగా తెలుసుకొని మళ్ళా 3-4 ఏళ్లలో స్వయంగా జెట్ ప్లేన్స్, యుద్ధ విమానాలకు కావాల్సిన ఇంజన్లను తయారు చేసుకోగలిగింది. అది చైనా యొక్క గొప్పతనం. రష్యా కూడా తెలుసు రివర్స్ ఇంజనీరింగ్ చేస్తుంది చైనా అని చెప్పేసి. అట్లాగే JF-17, JF-25, ఈ పాకిస్తాన్ వాడేటటువంటి యుద్ధ విమానాలన్నీ కూడా చైనా నుంచి వచ్చినవి. ఇవన్నీ కూడా రష్యన్ యుద్ధ విమానాల యొక్క కాపీ, సేమ్ అంతే. అయితే చైనా మరింత అడ్వాన్స్గా మరొక స్టెప్ ముందుకు పోయి ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన స్టెల్త్ యుద్ధ విమానం ఏది అంటే F-35 ర్యాప్టార్ అంటారు దాన్ని. చైనాది, అమెరికాది. అయితే ఆ అమెరికా విమానాలను తయారు చేసే ఇంజన్స్ ఎవరైతే ఇంజనీర్స్ ఉంటారో వాళ్ళకు పెద్ద ఎత్తున లాలోచి ఇచ్చి, ఆ టెక్నాలజీని దొంగచాటుగా కాపీ కొట్టి, బ్రైబ్ ఇచ్చి, లంచాలు ఇచ్చి, రకరకాలుగా లాలోచీలు చూపించి పెద్ద మొత్తంలో ప్రయోజనాలు ఇచ్చి ఆ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు 5th జనరేషన్ యుద్ధ విమానాలను తయారు చేస్తుంది. JF-35 అలాంటిదే, ఇంచుమించుగా F-35కి కాపీ, అమెరికా F-35కి కాపీ. ఈ రకంగా చైనా దగ్గర నుంచి కాపీ కొట్టింది, అమెరికా దగ్గర నుంచి కూడా కాపీ కొట్టింది. మరి అమెరికా ఏమీ అనలేకపోతుంది, రష్యా ఏమీ అనలేకపోతుంది. వాటి కారణాలు చాలా ఉన్నాయి. వాటి గురించి తర్వాత ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. సరే, క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అదేంటంటే, అమెరికా గనుక ఏవైనా ఆంక్షలు చైనా పైన పెద్ద ఎత్తున విధిస్తే, ట్రంప్ కూడా అట్లాగే బెదిరించాడు చైనాను. మీ పైన 200%, 300%, 500% టారిఫ్ విధిస్తాను నా మాట వినకపోతే అని చెప్పేసి చైనాను బెదిరిస్తే, అట్లాగే మీ పైన అనేక ఆంక్షలు విధిస్తాను అని చెప్పి చైనా ఒక్క పని చేసింది. ఏం తెలుసా, నిజంగా కీలు ఎరిగి వాత పెట్టడం. అమెరికాను ఎక్కడైతే కొడితే తల్లి తిరిగి కింద పడుతుందో, అమెరికా వ్యవస్థ కుప్పగోతుందో,
దానిపైన దెబ్బ కొట్టింది చైనా. అదేంటంటే రేర్ అర్త్ మినరల్స్. అంటే యుద్ధ విమానాల్లో, మిసైల్స్లో, అట్లాగే టెలికాం రంగంలో, రవాణా రంగంలో, ట్రాన్స్పోర్ట్ రంగంలో, ప్రతి ఒక్క దాంట్లో కూడా రేర్ అర్త్ మినరల్స్ కావాలి. ఆ రేర్ అర్త్ మినరల్స్ యొక్క ఉత్పత్తి మొత్తం చైనా చేతుల్లో ఉంది. విచిత్రం ఏంటంటే ఆ రేర్ అర్త్ మినరల్స్ని కావాల్సిన రా మెటీరియల్ తన దగ్గర లేదు. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి, నార్త్ అమెరికా నుంచి, సౌత్ అమెరికా నుంచి, ఆఫ్రికా నుంచి, లాటిన్ అమెరికా నుంచి, అట్లాగే బర్మా నుంచి, అట్లాగే ఇతర దేశాల నుంచి ఆ రా మెటీరియల్ని తెప్పించుకుని రేర్ అర్త్ మినరల్స్ని, మ్యాగ్నెట్స్ని తయారు చేసి ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంది చైనా. కాబట్టి అమెరికా ఏదన్నా బెదిరిస్తే వెంటనే చైనా రేర్ అర్త్ మినరల్స్ యొక్క ఎగుమతిని అమెరికాకు ఆపుతుంది. అట్లా ఆపితే అమెరికా యొక్క కుప్ప కూలుతుంది ఆర్థిక వ్యవస్థ. అందుకే ట్రంప్ బెదిరించినా కానీ చైనా బెదరడం లేదు. అట్లాగే రష్యా ఉక్రెయిన్తో యుద్ధం వల్ల, అట్లాగే పశ్చిమ దేశాల యొక్క ఆంక్షల వల్ల రష్యా పూర్తిగా చైనా పైన ఆధారపడేలాగా మారింది పరిస్థితి. కాబట్టి రష్యా కూడా చైనాను ఏమీ అనలేని పరిస్థితి. ఈ రకంగా చైనా చేసేటటువంటి దుందుడుకు పనులు, తప్పుడు పనులు అగ్రరాజ్యాలు చూస్తూ ఏమీ చేయలేని పరిస్థితికి దిగజారాయి. చైనా మెల్లమెల్లగా ఈ అమెరికాను, రష్యాను బెదిరించే స్థితికి ఎదిగింది. ఏది ఏమైతే ఏమి కానీ తమ యొక్క దేశ ప్రయోజనాల కోసం అని చెప్పేసి చైనా పాలకులను చూసి మనము నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫ్రెండ్స్, నేను ఇచ్చిన కాంటెంట్ నిజంగానే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బంధుమిత్రులకు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. మరొక్క మాట, మీరంతా కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు, పబ్లిక్ డొమైన్లో ఉంది. జై హింద్.